దుబ్బాక ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ తో కలిసి ఆపరేషన్ థియేటర్, డయాలసిస్ వార్డ్, ఎన్బిఎస్ యూనిట్ ల్యాబ్లను తనిఖీ చేశారు. ల్యాబ్ వద్ద పేషెంట్లతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం గత 3 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలించి వినియోగంలోకి తీసుకురావాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఆసుపత్రిలో నుండి వెళ్లే మురుగునీటితో సెప్టిక్ ట్యాంక్ నిండి పక్కనున్న పొలాల్లోకి నీళ్లు పోతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సెప్టిక్ క్లీనింగ్ వాహనాల ద్వారా వ్యర్థాలను తరలించాలని సూచించారు. మరో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కోసం అనుమతులు మంజూరు చేస్తానని కలెక్టర్ తెలిపారు. దుబ్బాక పరిసర ప్రాంతాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఆసుపత్రికి వచ్చి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న విషయాన్ని సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.